ప్రజాస్వామ్యంలో వారి హక్కుని కాపాడటానికి ఈ వృత్తి ఎంతో పవిత్రమైన వృత్తిగా భావిస్తూ ఉంటాం. కానీ ఎమర్జెన్సీలో ఈ యొక్క దేశంలో మన ఒక ప్రజల ఒక మౌలిక ఒక హక్కుల్ని ఆ రోజు కాలరాసినటువంటి ఒక పరిస్థితి మనం చూసినాము. రాజ్యాంగాన్ని మార్చేటటువంటి ఒక ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేస్తూ ఉంది. దాదాపు 75 సార్లు వారి యొక్క పరిపాలనలో రాజ్యాంగాన్ని వారు సవరణ చేశారు. సవరణే కాదు, వారు ఎమర్జెన్సీ విధించే ముందు 5 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వారి యొక్క ఏదైతే పదవీ కాలం ఉంటుందో దాన్ని 6 సంవత్సరాలకు మార్పించుకొని ఎన్నికలు కూడా డిలే చేయడం జరిగింది. రాజ్యాంగం మార్చేవాడ కాంగ్రెస్ పార్టీది. రాజ్యాంగంతో చెలగాటం ఆడింది కాంగ్రెస్ పార్టీ. 42 ఒక రాజ్యాంగ సవరణ ద్వారా సోషలిస్ట్ సెక్యులర్ రిపబ్లిక్ అనేటటువంటి ఒక పదాన్ని వాడి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఒక ఏదైతే రాజ్యాంగాన్ని మార్చారు. రాజ్యాంగము బేసిక్ స్ట్రక్చర్ని మారకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పినప్పుడు కూడా, కేశవానంద భారతి గారు అనేక కేసు చెప్పినప్పుడు కూడా ఆ ఒక బేసిక్ స్ట్రక్చర్ని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మార్చింది. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ లేకుండా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ కానీ, జామియా యూనివర్సిటీ కానీ అటువంటి యూనివర్సిటీని ఈరోజు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి అక్కడ రిజర్వేషన్ పెట్టట్లేదు. ఆర్టికల్ 370 పెట్టి మొన్నటి వరకు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లకు దూరంగా ఉంచింది. మరి రాజ్యాంగం చెలగాటం ఆడింది కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగం మార్చారు వాడు కాంగ్రెస్ పార్టీ. కానీ భారతీయ జనతా పార్టీ మీద ఈరోజు వాళ్ళు అభండాలు వేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మీ ముందు చెప్తా ఉన్నాం, ఇప్పుడు కూడా ఈ యొక్క రాజ్యాంగంతో చెలగాటం ఆడితే, రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తే ఏ పార్టీనైనా సరే మేము ఊరుకోము. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక అన్ని వర్గాలకు ఈరోజు న్యాయం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు విధించినటువంటి ఒక ఏదైతే ఎమర్జెన్సీ ఉందో దాన్ని బట్టే కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇండియా అలయన్స్ సంబంధించినటువంటి వాళ్ళ రాజకీయ పార్టీ మిత్రులు ఉన్నారో ఎవరు కూడా ఈరోజు మౌలిక హక్కుల్ని వారు ఈరోజు గౌరవించట్లేదు. అస్సాంలో చూసి, మన కేరళలో చూస్తే మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఊచకోత కోస్తూ ఉన్నారు. ఇటు డిఎంకే ప్రభుత్వం చూస్తే అక్కడ సనాతన ధర్మం వ్యతిరేకంగా అక్కడ పిఎఫ్ఐ లాంటి ఒక సంస్థలు ఈరోజు విచ్చలవిడిగా అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తూ ఉన్నారు. కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అదేవిధంగా మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో ఊచకోత కోస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. రాజ్యాంగం పదవిలో ఉన్నటువంటి గవర్నర్లని ఈరోజు వాళ్ళు లెక్క చేయట్లేదు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో మనం పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాజ్యాంగ పదవుల్ని మిస్యూజ్ చేసింది. గవర్నర్ రూల్ ఎన్నిసార్లు తెచ్చింది, ప్రెసిడెంట్ రూల్ ఎన్నిసార్లు తెచ్చింది, గవర్నర్లు ఎన్నిసార్లు మార్చింది అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే రాజ్యాంగంతో చెలగడం ఆడి రాజ్యాంగాన్ని అవహేళన చేసినటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీకి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క సంబంధించినటువంటి ఇండియా అలయన్స్లో ఉన్నటువంటి పార్టీలకు వ్యతిరేకంగా భారతదేశ ఒక పౌరుల ఒక ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడటానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క నిరసన హైకోర్టు కేసు చేయడం జరిగింది. దీనికి ఇంత పెద్ద ఎత్తున న్యాయవాదులు రావడం జరిగింది. అందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ ఈ ఎమర్జెన్సీని బ్లాక్ డేగా ప్రతి సంవత్సరం మనం విద్యాలి, మన రాజ్యాంగాన్ని కూడా కాపాడాలి. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని చంపే ప్రయత్నం చేసింది. దాన్ని అప్పుడే మనం అది ఎదుర్కొన్నాం, జైలుకు పోయినాం. అయినా కూడా మనం కాపాడిన ఈ యొక్క భారతదేశ రాజకీయాల్లో మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని. भारत माता की भारत माता की वंदे वंदे भारत माता की सिक्कुचेडो एमर्जेंसी सिक्कुचेडो